వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు ఇండియన్ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్ మనకు సింధు నాగరికత యొక్క 2 క్లాస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోతో మనకు టోటల్ సింధు నాగరికత కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము మోడరన్ హిస్టరీ మనకు ఐరోపా వారి రకం మనకు క్లారిటీగా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సింధు నాగరికత సంబంధించి ముఖ్య అంశాలు ఇక్కడ చూడండి. మనకు ఈ రూపార్ ఈ టోటల్గా ఈ యొక్క సైట్స్ సింధు నాగరికత నుండి పట్టణాల గురించి అక్కడ వెలువడి కొన్ని ముఖ్యాంశాలు నేర్చుకోవడం జరిగింది. మనకు సింధు నాగరికత ముఖ్యాంశాలు. సింధు నాగరికత అనేది ఒక పట్టణ నాగరికత. ఈ నాగరికత పట్టణ నాగరికత. అయితే సింధు నాగరికత పట్టణంలోని వీధులు ఉత్తర దక్షిణములుగా, ఉపవీధులనేవి తూర్పు పడవలుగా నిర్మించబడి ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి యొక్క వీధులనేవి పట్టణంలోని ఉత్తరం దక్షిణములుగా, ఉపవీధులనే వీధులేమో ఉత్తర దక్షిణ వైపుగా, మరియు ఉపవీధులు తూర్పు పడవలుగా నిర్మించబడి ఉన్నాయి. అయితే సింధు ప్రజలు తమ ప్రధాన ద్వారాన్ని రహదారికి వెనుక వైపు, ఇట్లా రహదారి ఉంటే ఇది ముందు వైపు మనకు వెనుక వైపు నిర్మించారు. సింధు ప్రజలు తమ ప్రధాన ద్వారాన్ని రహదారికి వెనుక వైపు నిర్మించారు. సింధు ప్రజలు ఆరోగ్యానికి మరియు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సింధు ప్రజలు ఆరోగ్యానికి మరియు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మనకు ఇలా ఇచ్చిన మనకు ఆర్ఎస్ శర్మ వ్యాఖ్యానించాడు. సింధు ప్రజలు అనేవారు ఆరోగ్యానికి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మనకు ఆర్ఎస్ శర్మ వ్యాఖ్యానించాడు. అలానే సింధు నగరాలు కట్టబడిన పద్ధతి గ్రిడ్ విధానం. ఇలా గ్రిడ్ ఉంటుంది కదా మనకు, ఇలా గ్రిడ్ విధానంలో నిర్మించారు సింధు నగరం నుండి పట్టణాలకు. నోట్ చూడండి, గ్రిడ్ విధానంలో నిర్మించబడి ప్రస్తుత భారతదేశానికి పట్టణం మనకు చండీగఢ్ అనే రాష్ట్రంలో పట్టణంగా తెలుస్తుంది. సింధు నగర ప్రాంతాలు మనకు గ్రిడ్ విధానం నిర్మించబడ్డాయి. అయితే గ్రిడ్ విధానం నిర్మించే ప్రస్తుత భారత మనకు చండీగఢ్ అనే ప్రాంతం. అయితే సింధు నాగరికత ముఖ్య లక్షణం ఏంటి అంటాడు. సింధు నాగరికతకు ముఖ్య లక్షణం మురుగునీటి పారుదల వ్యవస్థ. మురుగునీటి పారుదల వ్యవస్థ. మరి ఇలా మురుగునీటి పారుదల వ్యవస్థను కలిగి ఉండడము, అలానే పట్టణ నాగరికత అనేవి సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాలుగా తెలుస్తుంది. మొదటి మురుగునీటి పారుదల వ్యవస్థ, రెండు పట్టణ నాగరికత. సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంటి అంటారు. ముఖ్య వృత్తి వ్యవసాయం. నోట్ చూడండి. అయితే కాళీబంగన్ ప్రాంతంలో నాగలితో భూమి నుండి గుర్తులను గుర్తించారు. సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయం. కాళీబంగన్ ప్రాంతంలో నాగలితో భూమి నుండి గుర్తులుగా వ్యవసాయం చేసే ఆనవాళ్ళు మనకు కాళీబంగన్ ప్రాంతంలో బయలుపడి గుర్తించి తెలుస్తుంది. సింధు ప్రజల యొక్క ప్రధాన పంటలు గోధుమ, అలానే బార్లీ, ఖర్జూరము, బఠానీ, పత్తి, నువ్వులు, ఆవాలు, వరి అనేవి వీరి యొక్క ప్రధాన పంటలు. సింధు ప్రజల యొక్క ముఖ్య వాణిజ్య పంట పత్తి. ఓకేనా. ముఖ్యమైన పంటలు ఏంటి? గోధుమ, బార్లీ, ఖర్జూరము, బఠానీ, పత్తి, నువ్వులు, ఆవాలు, వరి. మరి వాణిజ్య పంట అంటే పత్తి. నోట్ చూడండి, ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరు? సింధు ప్రజలు. ఎవరు? సింధు ప్రజలు. సింధు ప్రజల యొక్క ముఖ్య రవాణా సాధనం ఏంటి అంటారు? ఎడ్ల బండి. ఎద్దుల బండి అని కదా అది. అలానే ఏమంటారు? ఎక్కా అనే పేరు గల ఎడ్ల బండిగా తెలుస్తుంది. సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనేది వ్యవసాయం. ముఖ్యమైనది వ్యవసాయంగా తెలుస్తుంది. సింధు ప్రజలకు ఎక్కువగా వర్తకం చేసినటువంటి దేశాలు మెసొపొటేమియాతో చేశారు. దీన్ని సుమేరియన్ అనుకుంటారు. మధ్య ఆసియా నుండి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పర్షియన్ మరియు బహ్రెయిన్ దేశాలతో వర్తకం చేయడం జరిగింది. నోట్ చూడండి, పర్షియన్ యొక్క గల్ఫ్ ముద్రిక లోతాల్లో బయలుపడింది. ఇది ఒక ప్రధాన ఆధారం. అలానే సుమేరియన్ యొక్క గ్రంథాలు మెలూహతో వర్తక సంబంధాలు ప్రస్తావించాయి. ఇక్కడ మెలూహ అనగా సింధు ప్రాంతంగా తెలుస్తుంది. ఈ మెలూహాయే నేటి సింధు ప్రాంతం. అలానే మెసొపొటేమియాలో ఉమ్మా అనే నగరంలో సింధు ప్రజలకు సంబంధించి బాలిక యొక్క వస్త్రం లభించింది. వీటిగా ఆధారాలు. సింధు ప్రజల యొక్క ముఖ్య ఎగుమతులు రాగి, ముత్యాలు, రత్నాలు, దంతాలు, నూలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు. ఇవన్నీ కూడా ముఖ్య ఎగుమతులు. అయితే దిగుమతులు ఏంటి సార్? వీరు వెండిని దిగుమతి చేసుకున్నారు, బంగారాన్ని, వజ్రాలను కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది. అయితే బంగారాన్ని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు దక్షిణ భారతదేశంలోని కోలార్ గనుల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. అలానే సింధు ప్రజలు వర్తకంలో వస్తు మార్పిడి విధానాన్ని పాటించారు లేదా అవలంబించారు. గుర్తుపెట్టుకోవాలి, ఇది వస్తు మార్పిడి విధానం. అలానే తూనికలు, కొలతల్లో 16 సంఖ్యను ప్రామాణిక యూనిట్గా తీసుకున్నారు. 16 సంఖ్యను గుర్తుపెట్టుకోవాలి. అలానే సింధు ప్రజలు రాజస్థాన్లోని కేత్రి అనే గనుల నుండి ఇప్పుడు నేటి కూడా ఉన్నాయండి గనులు.
అలానే పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ నుండి రాగిని దిగుమతి చేసుకున్నారు. గత ఎగ్జామ్ అడిగారు. సింధు ప్రజలు రాగిని ఈ ప్రాంతం దిగుమతి చేసుకున్నారు. రాజస్థాన్లోని కేత్రి గల్ నుండి, అలానే పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ నుండి. అలానే వీరు తగరంను ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుండి దిగుమతి చేసుకునేవారు. లాపిస్ లజూలి అనే నీలపు రాయిని ఆఫ్ఘనిస్తాన్లోని షోదుర్గాయ్ నుండి దిగుమతి చేసుకునేవారు. ఈ లాపిస్ లజూలి అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే జైడ్ అనే పచ్చరాయిని పామీర్ పీఠభూమి నుండి దిగుమతి చేసుకునేవారు. అలానే స్టిటైట్ అనే రాయిని దక్షిణ రాజస్థాన్ నుండి మరియు ఇరాన్ నుండి దిగుమతి చేసుకునేవారు. వెండిని మాత్రం రాజస్థాన్ నుండి ఉత్పత్తి చేసేవారు సింధు ప్రజలు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండిని సిల్వర్ లేదా ఉత్పత్తి చేసిన వారు ఉపయోగించిన వారు సింధు ప్రజలుగా తెలుస్తుంది. ఓకే, సింధు ప్రజల యొక్క ప్రధానమైన పురుష దేవత ఎవరు? సింధు ప్రజల యొక్క పురుష దేవత ప్రధాన పశుపతి మహాదేవుడు. పశుపతి నోట్ చూడండి. అయితే ఈ పశుపతి ముద్రికలు ఎక్కడ లభ్యమయ్యాయి? మొహంజొదరోలో లభ్యమయ్యాయి. మరి అమ్మ తల్లి ఎక్కడ? హరప్పాలో. గుర్తుపెట్టుకోవాలి. పశుపతి ముద్రిక మొహంజొదరో ప్రాంతంలో బయలుపడింది. ఈ పశుపతి మహాదేవుడు ప్రోటో శివ. ఈ మహాత్మునికే పశుపతి మహాదేవుడుకు ఈ పేరు పెట్టిన వారు ఎవరు అంటే జాన్ మార్షల్. ఎవరు? జాన్ మార్షల్. ఈ పశుపతి మహాదేవుని యొక్క సీల్లు ముద్రికలో ప్రతిష్ఠించమైంది. అలానే పశుపతి మహాదేవుని యొక్క ముద్రికలో పశుపతి మహాదేవుడు చుట్టూ గల జంతువులు ఉన్నాయి. 4 జంతువులు 4 దిక్కులను సూచిస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. 1 ఏనుగుంది, 2 పెద్ద పులి, 3 ఖడ్గమృగం, 4 దున్నపోతనే జంతువులు కలవు. ఈ దేవుడి యొక్క పాదాలు లేదా పీఠం వద్ద 2 జింక బొమ్మలు ఉన్నాయి. మొత్తం ఎన్ని జంతువులు? 6 జంతువులు ఉంటూ తెలుస్తుంది. అంతే కదా. 2 జింక బొమ్మలు, 1 ఏనుగు, పెద్ద పులి, ఖడ్గమృగం, దున్నపోతు. సింధు ప్రజల యొక్క ప్రధానమైన స్త్రీ దేవత లేదా పూజించిన దేవత అమ్మ తల్లి. ఎవరు? అమ్మ తల్లి. నోట్ చూడండి. అమ్మ తల్లి ముద్రిక హరప్పా ప్రాంతంలో బయలుపడింది. ఎక్కడ? హరప్పాలో. సింధు ప్రజలు ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. అలానే సింధు ప్రజలు పూజించిన చెట్టు ఏదంటే రావి చెట్టుని అశ్వథ వృక్షమని అంటారు. సింధు ప్రజలు పూజించిన జంతువు ఏది? మూపురం కలిగిన ఎద్దు. ఇక్కడ ఎద్దు గురించి ప్రస్తావన ఉంది. వీరికి ఆవు తెలియదండి. గుర్తుపెట్టుకోండి. ఎద్దును మాత్రం పూజించారు. మూపురం నుండి. నోట్ చూడండి. మూపురం నుండి ఎద్దు ముద్రిక ఎక్కడ బయలుపడింది? అంబ్రీలో లభ్యమైంది. అంబ్రీ అనే ప్రాంతంలో. సింధు ప్రజలు పూజించే పక్షి ఏంటి? పావురము. ఎవరు? పావురం. భారతదేశ చరిత్రలో లింగ పూజకు అలానే అగ్ని పూజకు ఆద్యులు ఎవరంటే సింధు ప్రజలు. ఓకే, అలానే సింధు ప్రజలకి జంతు బలులను ఇచ్చేవారు. సింధు ప్రజలు బహుదేవతారాధకులు. అలానే శివుడి లింగ రూపంలో మొదటిసారిగా కొలిచిన వారు కూడా సింధు ప్రజలే. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సింధు ప్రజల యొక్క ప్రధాన నృత్యం ఏంటి? సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం ఏంటి? నృత్యంగా తెలుస్తుంది. ఏంటి? నృత్యం. అలానే సింధు ప్రజల యొక్క ప్రధాన ఆట ఏంటి? చదరంగం. గత ఎగ్జామ్లో అడిగాడు. చదరంగం లేదా చెస్ యొక్క బోర్డు ఎక్కడ లభ్యమైందని. నోట్ చూడండి. చదరంగం ఆనట్లు ఆనవాళ్ళు లోథాల్ అనే ప్రాంతంలో లభ్యమైంది. సింధు ప్రజల యొక్క ముఖ్య పరిశ్రమ ఏంటి? నౌకా పరిశ్రమ. అయితే సింధు ప్రజల జాతి మరియు తెగల గురించి క్లారిటీగా నేర్చుకోవాలి. సింధు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి భాగము ద్రావిడ జాతికి చెందినవారు. అలానే వీరిలో ప్రజలు మెడిటేరియన్ తెగకు చెందినవారు. జాతి ఏంటి? ద్రావిడ జాతి. తెగ మెడిటేరియన్ తెగ. నోట్ చూడండి. సింధు ప్రజలు ద్రావిడ, మెడిటేరియన్, నీగ్రిటో, ప్రోటో ఆస్ట్రలాయిడ్, ఆల్ఫోనాయిడ్ మరియు మంగోలాయిడ్ వంటి జాతి లేదా తెగలకు చెందినవారు. ఎక్కువ భాగం అంటే ద్రావిడ జాతి, తెగ అంటే మెడిటేరియన్. అయితే సింధు నాగరికతలో లేని జాతి అంటాడు. ఏంటి? కాకసాయిడ్ జాతి లేదు, నార్డిక్ జాతి లేదు, ఆర్య జాతి అనేది కూడా లేదు. నోట్ చూడండి. ఇలా జాతులను విధంగా వర్గీకరించిన వారు ఎవరంటారు? ఆర్ఎస్ గుహ. సింధు ప్రజల యొక్క ముద్రికలు. సింధు ప్రజల ముద్రికలను స్టిటైట్ అంటారు. మెత్తని రాయితో తయారు చేసేవారు ఈ ముద్రికలను. నోట్ చూడండి. ఈ ముద్రికలు తయారు చేయి పరిశ్రమ చెన్హుదరో ప్రాంతంలో లభ్యమైంది. ఓకే, ముద్రికలలో గొప్పది మరియు ప్రధానమైంది పశుపతి ముద్రిక. ఎవరు? పశుపతి ముద్రిక. ముద్రికలపై ఎక్కువగా కనిపించే జంతువు మూపురం గల ఎద్దు. ఎక్కడ బయలుపడింది? అంబ్రీ ప్రాంతంలో బయలుపడింది. నోట్ చూడండి. ఇక్కడ మూపురం ఎద్దు ముద్రిక లభించిన ప్రాంతం అంబ్రీ. అంబ్రీ. టెర్రకోట అనే మట్టితో అనేక రకాల ఆట వస్తువులను, ముద్రికలను కూడా తయారు చేసేవారు సింధు ప్రజలు. టెర్రకోట అనే గుర్రపు బొమ్మ లేదా ప్రతిమ లభించిన ప్రాంతం లోతాల్ మరియు నౌషారో అనే ప్రాంతంలో ఈ మట్టితో బొమ్మలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ చూడండి. సింధు ప్రజలు వారి యొక్క లిపి. సింధు ప్రజల యొక్క లిపి చిత్రలిపి అంటారు, లేదా బొమ్మల లిపి అంటారు, లేదా సర్పలేఖన లిపి అంటారు.
వీరిది సింధు ప్రజల యొక్క లిపి మనకు మన లిపి ఏంటి మనకు ఎడమ వైపు నుంచి కుడివైపుకి వస్తుంది. కానీ వీరిది సర్పలేఖనం కుడి నుంచి ఎడమకు గుర్తుపెట్టుకోవాలి. సర్పలేఖనము గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. దీన్ని బ్రోత్రోస్పిడన్ స్క్రిప్ట్ కూడా అంటారు. సింధు ప్రజలు ఈ బొమ్మల లిపి కోసం స్టియటైట్ లేదా స్టిటైట్ అనే రాతి పరికరాన్ని ఉపయోగించారు. ఈ సర్పలేఖన సంబంధించిన లిపి ముద్రికలు మనకు ఎక్కడ లభించాయి? కాళీబంగన్ ప్రాంతంలో లభించాయి. అయితే ఈ సింధు ప్రజల లిపి ఏంటి? చిత్రలిపి లేదా బొమ్మ లిపి నేటి వరకు ఎవరు కూడా కనుగొనబడి మరియు చదవని వంటి లిపి ఇది. అయితే లేదు ఈ లిపిని చదవడానికి మొదటగా ప్రయత్నించిన వారు ఎవరు అడిగారు గత ఎగ్జాంపుల్? ఫాదర్ హిరాస్. ఎవరు? ఫాదర్ హిరాస్. లేదు ఈ సింధు లిపి గురించి మనకు నేను విడమర్చి చెప్పగలని పేర్కొన్న వారు ఎవరు? ఎస్ఆర్ రావుగా తెలుస్తుంది. బీబీ లాల్ ప్రకారము సింధు లిపి కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి రొసెట్టా రాయిపై రాయబడిందని తెలిపారు. ఎవరు? బీబీ లాల్. ఇక్కడ కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి అన్నట్లు తెలిపారు. అయితే సింధు లిపి నుండి బ్రాహ్మీ అనే లిపి ఆవిర్భవించి ఉండవచ్చని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని అభిప్రాయపడడం జరిగింది. ఓకే, నోట్ చూడండి. మొహంజదరో ఏ 5000 ఇయర్స్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే బీబీ లాల్గా తెలుస్తుంది. ది బర్త్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గ్రంథ రచయిత ఎవరు? బ్రిడ్జెన్ మరియు రేమన్గా తెలుస్తుంది. సింధు నాగరికత మిస్లేనియస్ అనగా వారికి తెలియటువంటి అంశాలు. సింధు ప్రజలకు తెలియని లోహం ఏదని గత ఎగ్జామ్ అడిగా. లోహం ఏంటి? ఇనుము. అలానే వీరికి గుర్రము తెలియదు, ఆవు తెలియదు మరియు సింహము తెలియదు. వీరికి తెలియని పంట చెరకు. చెరకు. సింధు ప్రజలు ఆయుధాలను రాగి కంచుతో తయారు చేశారు. ఇక్కడ చూడండి, రాయి మరియు రాగి ప్లస్ కంచు అనేది సింధు నాగరికత తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఇచ్చాను, రాగి మరియు కంచు మీద కలిపే సింధు నాగరికత తెలుస్తుంది. సింధు ప్రజలు మనకు శాంతి ప్రియులు. ఎవరు? శాంతి ప్రియులు. భారత ఉపఖండంలో మొట్టమొదట వ్యవసాయం ప్రారంభమైన ప్రాంతం మెహరాగఢ్. గత ఎస్ఐ ఎగ్జామ్లో అడిగాడు, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఇక్కడ మెహరాగఢ్. బెలుచిస్తాన్లోని మెహరాగఢ్ను అతి ప్రాచీనమైన గ్రామ స్థావరం లేదా వ్యవసాయక జనావాసంగా గుర్తించబడింది. ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటిగా వెండి లోహాన్ని మారకంగా ఉపయోగించిన వారుగా సింధు ప్రజలు ప్రసిద్ధి చెందారు. ఎవరు? సింధు ప్రజలు. సింధు ప్రజలు ఎక్కువగా వినియోగించిన లోహం ఏదంటే మనకు కంచు. కంచు. భారతదేశంలో తొలిసారిగా గణిత శాస్త్ర చిహ్నాల నాగరికత ఏది? సింధు నాగరికత తెలుస్తుంది. భారతదేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా గల రాష్ట్రమైన మనకు గుజరాత్గా తెలుస్తుంది. సింధు నాగరికత సుమారుగా 5000 సంవత్సరాల యొక్క పురాతనమైంది. సింధు నాగరికత పరిపాలన యొక్క విధానాలకు తెలుద్దాం. సింధు నాగరికత అనేది మనకు మాతృస్వామిక పరిపాలనగా ఉండేదని మనకు సింధు నాగరికత అనేది మాతృస్వామిక పరిపాలన అని చెప్పి మనకు జాన్ మార్షల్ వివరించాడు. లేదు సింధు నాగరికతని మతాధిపతులు లేదా పురోహితుల యొక్క పరిపాలన అని చెప్పి మనకు డిడి కౌశాంబి వివరించాడు. లేదు సింధు నాగరికత వర్తకు లేదా లౌకిక పాలన ఉండేదని ఆర్ఎస్ శర్మ వివరించారు. లేదు సింధు నాగరికత అనేది స్థానిక లేదా మున్సిపల్ పరిపాలన ఉండేదని మనకు గార్డెన్ చేయాలని విధంగా తెలపడం జరిగింది. నోట్ చూడండి, ది వండర్ దట్ వాజ్ ఇండియా అనే గ్రంథ రచయిత మనకు ఏఎల్ భాష్యం. ఈ బుక్ బాగుంటుందండి, చాలా మంచిగా ఉంది. నేను కూడా చదవడం కూడా జరిగింది. మన దగ్గర బుక్ కూడా ఉంది. ది వండర్ దట్ వాజ్ ఇండియా అనే గ్రంథ రచయిత ఏఎల్ భాష్యం. ఈ గ్రంథంలో సింధు నాగరికత అత్యంత వివరంగా తెలిపాడు మన ఏఎల్ భాష్యం గారు. ఈ ఏఎల్ భాష్యం అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా విశ్వవిద్యాలయం చెందినవాడే ఈ ఏఎల్ భాష్యం. సింధు నాగరికత పతనానికి గల కారణాలు. సింధు నాగరికత ఆర్యుల యొక్క దండయాత్ర వల్ల పతనమైందని చెప్పి తెలిపిన వారు ఎవరు? మాటిమల వీరులు కాగా. లేదు ఆకస్మిక వరదల కారణంతో ఈ సింధు నాగరికత పతనమని చెప్పి మనకు ఎంఆర్ సహాని మరియు జిఎఫ్ డేల్స్ పేర్కొన్నారు. లేదు వనరులు తరిగిపోవడం లేదా పర్యావరణ మార్పుల కారణంతో సింధు నాగరికత పతనం గురించి చెప్పి మనకు వాల్టర్ ఏ షేర్ సర్వీస్ తెలిపారు. లేదు సింధు నది యొక్క ప్రవాహ దిశలో మార్పుల కారణంగా సింధు నాగరికత పతనమని చెప్పేసి హెచ్టి లాంబ్రిక్ తెలిపారు. లేదు భూకంపాల వల్ల పతనమని చెప్పేసి రాబర్ట్ ఎల్ రైకిస్ తెలిపారు. లేదు నీటి కొరత కారణంగా సింధు నాగరికత పతనానికి గురించి చెప్పి మనకి ఎవరు? డాక్టర్ అగర్వాల్ తెలపడం జరిగింది. ఓకే, నోట్ చూడండి, సింధు నాగరికత కాలము 2250 నుండి 1750 BC. మనకు ఇది మరియు ప్రామాణికం C14 కార్బన్ రేటింగ్ అది కూడా ప్రామాణికమే తెలుస్తుంది. అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు గుర్తించిన 2 సింధు లోయ నాగరికత ప్రదేశాలు ఏవి అంటే 2 ఉన్నాయి. వాటిలో ఒకటి మొహంజదరో, దీన్ని యునెస్కో గుర్తించింది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1980లో. 2 ధోలవీర 2021 జూలైలో గుర్తించడం జరిగింది.
ఓకే, మనకు దీంతో సింధు నాగరికత మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. దీని మనిషి మనకు 99.9% ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం చెప్పే మనకు ఆన్సర్ చేసేది మన క్లాస్లో కూడా గ్రూప్ 2 స్థాయిలో మీకు తెలియజేయడం జరిగింది. అత్యంత వివరంగా మీకు పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనకు ఆర్య నాగరికత ఉంటుంది కదా, దీన్ని స్టాప్ చేసి మనము కొంత పార్ట్కి మనకు చెప్పినట్లు మనకు మోడర్న్ హిస్టరీ మనకు మనకు భారతదేశానికి ఐరోపా వారి రాక మనకు వాస్కో డ గామా వస్తారు కదా, 1498 మే 17న కేరళలోని కాలికట్ చేరుకుంటాడు. మనకు ఐరోపా వారాకతో మన నెక్స్ట్ క్లాస్ మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఓకే.